హైదరాబాద్ న్యూస్ స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను సత్వరమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కమిషనర్ కృష్ణవేణి. పలు పాఠశాలలో వసంత పంచమి వేడుకలు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలను తక్షణమే లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ దర్శించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. క్లస్టర్ పరిధిలోని సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. మనకి దాదాపు 5 రోజుల నుంచి ఎన్పిఐ రిజిస్ట్రేషన్స్ అంటే మనకి ఏదైతే పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అర్బన్ లిమిట్లో సెంట్ జాగా, అదేవిధంగా రూరల్ ప్రెమిసెస్లో సెంటున్నర అనేది ఇవ్వటం జరిగింది ప్రభుత్వం దగ్గర నుంచి. ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చున్నామో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయించవలసిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం కార్యక్రమం అయితే చేయటం జరుగుతుంది. దాని సందర్భంగానే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మన వినుకొండ పురపాలక సంఘానికి మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అయితే దీనికి పబ్లిక్ అంతా కూడా సహకరించి ఎవరెవరికైతే పట్టాలు అలాట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి వారి సమీప పరిధిలో ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడ అడ్మిన్స్ విఆర్ఓలు వాళ్ళిద్దరు రిజిస్ట్రేషన్స్తోనూ వాళ్ళిద్దరు లాగిన్స్తోనూ కూడా వారికి పట్టా రిజిస్ట్రేషన్ చేయటం జరిగే డాక్యుమెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దీని మీద అవగాహన తెలుసుకొని వారి వారి పట్టాలని ఎవరైతే ఇచ్చి ఉన్నారో ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు దాంట్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా త్వరితగతిన ఇవన్నీ కూడా మేము పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తూ కొంచెం ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. వినుకొండ మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని 5వ వార్డు కౌన్సిలర్ అంజలిదేవి పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో జేసీ శ్యామ్ ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంజలిదేవి మాట్లాడుతూ కౌన్సిలర్ అయిన మాకు స్థానిక అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ వైసీపీ నేతలకు ఒత్తాసు పలుకుతున్నారని, ఎన్నికలకు ముందు అభివృద్ధి పేరుతో గత కొన్ని రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గా ఒక ప్రజాప్రతినిధిగా కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ఓలూరి అంజలీదేవి. 5వ వార్డు కౌన్సిలర్ని. 5వ వార్డులో ప్రోటోకాలు ఉల్లంఘన చేస్తున్నారు. ఏ కార్యక్రమానికి నన్ను పిలవటం లేదు. మా మీద ఓడిపోయిన అర్చనామూర్తి కౌన్సిలర్ చెప్పుకుంటున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు కూడా సమర్థిస్తున్నారు. అందుకని మేము కలెక్టర్ గారిని కలిశాము. దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘన మీద ఈ నెల 9వ తేదీ శుక్రవారం వినుకొండ పట్టణంలో 5వ వార్డు విద్యానగర్ నందు రోడ్లు డ్రైన్లు అభివృద్ధికి 8 లక్షలు కేటాయించారని చెప్పని అక్కడ ఉన్నటువంటి అర్చనామూర్తి, అదేవిధంగా 30వ వార్డు కౌన్సిలర్ షకీలా గారు, డిఈ వెంకయ్య గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఆ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా తల్లిగారైన పోలూరి అంజలీదేవి గారికి ఆహ్వానం కానీ సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేశారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ప్రోటోకాల్ని మర్చిపోయారు. ఆ కార్యక్రమం మనం పూర్తిగా చూసినట్లయితే 30వ వార్డు కౌన్సిలర్ షాడో చైర్మన్గా ఉన్నటువంటి షకీలా గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ బొమ్మగారి మీద ఓడిపోయినటువంటి అర్చనామూర్తి గారు ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉండాల్సినటువంటి చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి గారు కానివ్వండి, అదేవిధంగా కమిషనర్ గారు కానివ్వండి, ఈ ప్రోటోకాల్ ప్రకారం ఎవరూ లేకుండా ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తూ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారిని ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం. గతంలో మనం ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక పట్టణానికి వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ ప్రధాన పౌరుడు చైర్మన్ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఈ ప్రోటోకాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా జగనన్న నమ్మకం, జగనన్న మీద అర్చనామూర్తులకి నమ్మకము, అర్చనామూర్తి మీద జగనన్నకి నమ్మకము వాళ్ళకు సంబంధించినటువంటి విషయం. అయితే వాళ్ళ ఇంటి మీద ఉన్నటువంటి లైటింగ్ బోర్డులో
అర్చనామూర్తి 5వ వార్డు కౌన్సిలర్ అని చెప్పని పెట్టుకున్నారు. కౌన్సిలర్ అయినటువంటి మా అమ్మగారికి ఆ రోజున 2021లో డిక్లరేషన్ ఫారం ఇచ్చారు మున్సిపాలిటీ వారు. అలాంటి డిక్లరేషన్ ఫారం మీకు ఏమన్నా ఉందా అని చెప్పని అర్చనామూర్తి గారిని అడుగుతూ ఉన్నాను. 4 సంవత్సరాల 10 నెలలు మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు అభివృద్ధి చేస్తున్నామని చెప్పని హడావుడి చేస్తున్నారు. కాబట్టి గతంలో మేము చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పదలుచుకున్నాం. స్థానిక కొత్తపేట గీతాంజలి పాఠశాలలో సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ టి కృష్ణవేణి మాట్లాడుతూ వసంత పంచమి రోజున విద్యార్థులు అమ్మవారిని మనసారా ధ్యానించి అమ్మవారి ప్రసాదించే జ్ఞానాన్ని పొందగలరని, ఈ వసంత పంచమి వేడుకలు మన దేశమంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పలువురు చిన్నారులు సరస్వతీదేవి వేషధారణంతో అందరి చూపులను ఆకర్షించాయి. చిన్నారుల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమిని పురస్కరించుకొని పట్నంలోని కారంపడి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొదటిసారిగా ఓనమాలు రాయిస్తూ అక్షరాభ్యాసం చేపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ ఆదినారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానభిక్షణ ప్రసాదించే వేదమాత తన చల్లని చూపులతో ఆశీర్వదించే శక్తి స్వరూపిణి, అక్షరాభ్యాసానికి అధిదేవత ప్రణవ స్వరూపిణి సరస్వతీదేవి యొక్క చల్లని దీవెనతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. స్థానిక వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా నూతనంగా పాఠశాలలో చేరబోయే విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకొని వచ్చి అలాగే టీచర్లతో పాటు కలిపి నూతనంగా చేరబోయే విద్యార్థులందరికీ ఓనమాలను నేర్పిస్తూ అక్షరాభ్యాసము కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. ఈ సందర్భంగా సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి పూజలు చేస్తూ వారి ఆశీస్సులు పిల్లల మీద ఎల్లప్పుడూ ఉండాలని, వాళ్ళు జీవితంలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వాళ్ళు ఉన్నత స్థానాలకి చేరుకోవాలని ఆశిస్తూ దేవుని యొక్క ఆశీస్సుల కోసము పూజలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ చైతన్య పాఠశాలలో నూతనంగా చేరబోయే విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా అందరి పేరెంట్స్కి కూడా నేను చెప్పుకునేటువంటి మనవి ఏమిటంటే, మీ పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి, ఎలాంటి చదువులు కావాలి అనేటువంటిది మీరు ఆలోచించుకొని ఉన్నత విద్యాభ్యాసానికి, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి ఒక సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. కొన్ని లక్షల మంది పేరెంట్స్ యొక్క నమ్మకంతో నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు గత ఎన్నో సంవత్సరాలుగా మనకు మంచి రిజల్ట్ని ఇస్తూ మంచి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతూ మనకు దేశంలోనే నెంబర్ 1 స్కూల్గా నిరూపించుకొని ఉంది ఇప్పటికే. సో అలాంటి మంచి స్కూల్స్ని మీరు ఎంచుకున్నందుకు మీకు అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మేనేజ్మెంట్ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. వినుకొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశమని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పండుగ పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తన అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాదు ముస్లిం మైనారిటీస్ కి 4% రిజర్వేషన్ కల్పించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో ఆయన మరణించిన, ఆయన చేసినటువంటి పాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ, ఇలాంటివన్నీ కూడా ఇంకా ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పరిపాలన విధానాల్లో భాగంగా ఒక సచివాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థ అంటే ఎలా ఉందంటే
దాదాపుగా ఇప్పుడు మన వాళ్ళు చాలా సేపు చెప్పారు, నాకు తక్కువ అవకాశం ఇచ్చారు. 82 గ్రామ పరిపాలనా కేంద్రాలు, 82 రైతు భరోసా కేంద్రాలు, 82 హాస్పిటల్స్, వాళ్ళందరూ దానికి సంబంధించిన సిబ్బంది 1,30,000 మందికి ఒకే రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే అదే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మాటలు చెప్పడం కాదు, పని చూపించాలి. మాటలు చెప్పడం కాదు, అమలుపరిచి చూపించాలి. బాబు గారడి, బాబు సూరిటి, ఈ గారడే బాబు బాబే గారడి. ఇంకా సూరిటీ ఎక్కడుందని మేము అడుగుతూ ఉన్నాం. మీ సూరిటీలు, మీ గారడీలు ప్రజలు నమ్మే రోజులు కావని మీరు ఒక్కసారి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని చూస్తే అది ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే మనం అమ్మఒడి, అదేవిధంగా ఆసరా డ్వాక్రా మహిళలకి ఆసరా రూపంలో 25,000 కోట్లు డైరెక్ట్ గా నేరుగా మూలనున్న ప్రధాన అకౌంట్ కూడా పంపించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దేశంలోని దేవాలయాలను కాలినడకను దర్శించాలనే సంకల్పంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన రణవీర్ సింగ్ యాత్ర ప్రారంభించాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, అయోధ్య మీదుగా అమర్నాథ్ కు చేరుకుని యాత్ర ముగించనున్నట్లు రణవీర్ తెలిపారు. మార్గం మధ్యలోని వినుకొండ చేరుకున్న రణవీర్ ను క్రీడాకారుడు అబ్దుల్లా మరికొందరు కలిసి తమ వంతు సాయంగా పండ్లు అందజేశారు. रणवीर सिंह यात्रा दिग्विजय पूर्ति చేసుకోవాలని అబ్దుల్లా ఆకాంక్షించారు. नमस्कार, मेरा नाम है रणवीर। मैं उत्तराखंड नैनीताल जिले से पैदल आ रहा हूँ। ये मैं कर रहा हूँ अमरनाथ यात्रा पैदल 11 महीने हो चुके, 8,000 किलोमीटर हो चुका है। अभी पैदल चलते गुजरात, MP, UP, राजस्थान, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु, आंध्र प्रदेश करके अभी हम लोग जा रहा हूँ अपना विजयवाड़ा करते हुए जगन्नाथपुरी। 8,000 किलोमीटर हो चुके हैं। अभी मेरा 16,000 के आसपास में इतना बचा है। अपना श्रीशैलम, तिरुपति बालाजी, रामेश्वरम, सबरीमला करते हुए जगन्नाथपुरी। उसके बाद में जाऊँगा झारखंड, फिर वहाँ से अपना अयोध्या, काशी, प्रयागराज, केदारनाथ, बद्रीनाथ, हरिद्वार, ऋषिकेश, नीलकंठ, कुरुक्षेत्र, अमृतसर, वैष्णो देवी, अमरनाथ, काठमांडू, पशुपतिनाथ। अभी 1 साल का और बचा है। ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు రోడ్డు భద్రతా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. కార్యక్రమానికి డిపో మేనేజర్ బి కోడేశ్వర నాయక్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు షేక్ అబ్దుల్లా రజాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా మహోత్సవాల గురించి బస్ డ్రైవర్లు ప్రమాదంలో జరగకుండా తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లుగా విధులు నిర్వహించిన డ్రైవర్లకు నగదు బహుమతి అందజేశారు. వారిలో వరుసగా 4వసారి బహుమతి అందుకున్న ఎస్కే ముస్తఫా, బి గోవింద నాయకులకు నగదు బహుమతి అందజేశారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చాట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం నిర్వహించారు. నేరెళ్ల వెంకట శివ సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నపూర్ణ బుకింగ్స్ తెనాలి వారు ఎస్వి చాట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చాట్ చైర్మన్ పోక వెంకట్రావు స్వయంగా పేద ప్రజల కోసం వారి చేతుల మీదుగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వి చాట్ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ బెల్లపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయుల సూచనతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను నిత్యాన్నదానం మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ మండలం మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు రాజగోపుర నిర్మాణానికి దేవాదాయ శాఖ CGF ఫండ్ కింద 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చెల్లించవలసిన 16,66,000 రూపాయలను గొల్లపాలెం గ్రామానికి చెందిన కాటిరెడ్డి కోటిరెడ్డి చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు దుశాలువాలతో కోటిరెడ్డి సన్మానించారు. ఈ నెల 16వ తేదీన జరుగు గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలల్పూడి రాము మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు C2+ 50% ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని
రైతుల రుణమాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని తదితర అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బంద్ను రైతులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు జాతీయ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఏదైతే గ్రామీణ బంధుకు ఈ నెల 16వ తేదీన పిలుపునిచ్చాయో, ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె, పారిశ్రామికం అంటే మన ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద ఏది పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల సమ్మె. అంటే మన పల్నాడు జిల్లాలో నాకు తెలిసి పారిశ్రామికంగా ఏమి లేవు. ఉన్నాయి అంటే ఇటు మనకి గురజాల, ఇటు మాచర్ల వైపు వస్తే సిమెంట్ ఫ్యాక్టరీలు, అలాంటి పారిశ్రామికం ఉన్నాయి. మనకేమైనా పారిశ్రామికంగా ఉన్నాయంటే రైస్ మిల్లులు, కందిపప్పు మిల్లులు, అలాంటివే మనకి పారిశ్రామిక. గ్రామీణ బంధు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ గ్రామీణ బంధు వల్ల రైతులకి, ప్రజలకి, కార్మికులకు ఏంటి ఉపయోగం? నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో అప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం గుప్త పెట్టుబడిదారులకి కేవలం వందలాది మందికే మన దేశ సంపదలంతా కూడా వాళ్ళకి దోచిపడుతుందని, ఆ సంపదనంతా కూడా వాళ్ళు స్విస్ బ్యాంకులో దాచుకున్నారని, ఆ స్విస్ బ్యాంకులో దాచుకున్న ధనం అంతా కూడా బయటకు తేవాలి అంటే నేను ఒక సామాన్యమైన చాయ్ వాలాని, అంటే ఒక టీ కొట్టులో ఉండే ఆయన కొడుకుని, నేను మీకు ప్రజలు పడుతున్న కష్టాలు, నష్టాలు నాకు తెలుసు. అదేవిధంగా మీరందరికీ మా ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ పతనంలో సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా స్విస్ బ్యాంకు నుంచి తీసుకొస్తాను. ఎవరైతే మన దేశంలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 0-1 అకౌంట్లను మీరు బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోండి. మొండు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని విశ్రాంతి ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసి వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. పింఛను సకాలంలో అందజేయాలని కోరారు. హెల్త్ కార్డుల కోసం సుమారు 100 కోట్లు వసూలు చేశారని, వాటిని ఏ వైద్యశాలలో కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల సాధన కోసం విశ్రాంతి ఉద్యోగులు సంఘటితంగా పోరాడి పరిశీలించుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం నుంచి మనం ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. మరి ముఖ్యంగా పెన్షన్స్ గత 5 నెలల్లో మేము కూడా పెన్షన్స్ అసోసియేషన్ తరఫున ఈ ధర్నా కార్యక్రమాన్ని, తర్వాత మున్సిపాలిటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఉన్నాం. మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చిందంటే అది తప్పనిసరిగా 100% అమలు జరుగుతుందనే ప్రతి ఒక్కరు కూడా భావిస్తాం. కానీ జీవోలు ఇవ్వటం తప్పితే ఆ జీవోల యొక్క అమలు ఎప్పుడు కూడా నోచుకోలేదు ఈ గవర్నమెంట్లో. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా 25,000 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం బాకీ ఉందంటే చాలా విచారించవలసినటువంటి విషయం. ఈ జీతాల మీద బతికేటువంటి వాళ్ళం, ముఖ్యంగా మేము పెన్షన్స్ మాకు ఏదో కొద్ది గొప్ప వస్తుంది, దాని మీద మేము బతికేటువంటి వాళ్ళం. మాకు కూడా ఆ పెన్షన్ సక్రమంగా ఇవ్వకపోవటము, తర్వాత ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ముసలివాళ్ళకి అంతకుముందు 75 సంవత్సరాలకి 10% ఇచ్చేవాళ్ళు. మరి గవర్నమెంట్ పోరాడి దాన్ని సాధించుకున్నాం. దాన్ని వాతపెట్టి ఇవాళ 7% చేయడం జరిగింది. అదేవిధంగా హెల్త్ కార్డుకి ప్రతి ఒక్కరం కూడా 300-210 రూపాయల చొప్పున ప్రతి నెల మన దగ్గర నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది. కానీ ఆ హెల్త్ కార్డు యొక్క ఉపయోగం ఏంటో మరి ఎవరికి అర్థం కాదు. హెల్త్ కార్డు కనుక తీసుకెళ్తే దాన్ని ఎవరు ఆనర్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మరి పోనీ డబ్బులు పెట్టి చేయించుకుంటే ఆ డబ్బులన్నా ఇస్తారంటే, రీఎంబర్స్మెంట్ అన్నా ఇస్తారంటే అది కూడా గతి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్స్ ఎడల అతి క్రూరంగా ప్రవర్తిస్తుంది. దానికి వ్యతిరేకంగా మన అందరం కూడా ఐక్యంగా నిలబడి మన యొక్క సమస్యల సాధన కోసం, ఎందుకంటే మరి
పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పోరాడితే పోయేది ఏమీ లేదు, భారత సంఖ్యలు తప్ప అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ కూడా మేము పెద్దవాళ్ళం అనేటువంటి భావన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి మన యొక్క తీవ్ర నిరసనని ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే మరి ఏదో కొంత గొప్ప మనం దాని మీద రాయితీని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పీఆర్సీ విషయం వచ్చేటప్పటికి మరి దాదాపుగా 8 నెలలు అయింది పీఆర్సీ వేసి, మరి దాని మీద అసలు పీఆర్సీ కమిషన్ ఎవరు, దాని యొక్క విధి విధానాలు ఏంటో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి పీఆర్సీ వేసిన ప్రతి వాళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో ఎంతో కొంత అయ్యాలనేది ఇస్తుండేటువంటి వాళ్ళు, కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఐఆర్ కూడా 30%ని మరి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మన డిమాండ్లకు సాధన కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని మన వైపు మలుచుకొని ఎంతో కొంత రాయితీని పొందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్వై న్యూస్ ఇంతతో సమాప్తం. రేపటి ఎస్వై న్యూస్లో మళ్ళీ కలుద్దాం.